తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. 2 వేర్వేరు చోట్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 6కు చేరింది. వైరాగి పట్టణ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 3 చనిపోయారు. శ్రీనివాస అతిథి గృహం దగ్గర జరిగిన ఘటనలో 1 మృతి చెందారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 మరణించారు. తొక్కిసలాట ఘటనలో 40 మంది గాయపడ్డారు. బాధితులను రుయా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భక్తుల నమ్మకం. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఆ కేంద్రం వద్ద వేచి ఉన్నారు. క్యూ లైన్లోకి భక్తులను వదిలే క్రమంలో ఒక్కసారిగా తోపిసలాట జరిగింది. అయితే నిజానికి గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. అయితే ఊహించిన విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. భక్తులకు క్యూ లైన్లోకి పంపేందుకు గేటు ఓపెన్ చేశారు. ఆ వెంటనే భక్తులు ముందుకు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరు భక్తులు కింద పడ్డారు. వారిని వెనకున్న వారు తొక్కేశారు. ఈ ఘటనలో కొందరు భక్తులు ఊపిరాడక ప్రాణాలు వదిలినట్లు పోలీసులు చెబుతున్నారు. Unfortunate incident. It is unfortunate. सर आप इसके पहले आप प्रिपेयर नहीं थे, तो प्रिपरेशन में थे कि नहीं इतने लोग आएंगे ऐसे कर